లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ యొక్క 6 గ్యారెంటీల అమలు ద్వారా తమ యొక్క సమాచార వ్యవహారం ద్వారా తన ప్రసంగాల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచి తమ ఓట్ బ్యాంకును అనేది క్రియేట్ చేసుకుంటుంది. అదేవిధంగా భారతదేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం అక్కడ కేంద్రీకృతమైన మోడీ పేరు ద్వారా రామ్ మందిర్ నిర్మించడం 370 ఆర్టికల్ రద్దు చేసిన అనే విధంగా తమ ప్రచారాన్ని తాము చేసుకుంటుంది. ఇందులో బీఆర్ఎస్కు ఇప్పటికైతే తమ భాగం ఇప్పటికీ లేదని చెప్పుకోగా కొద్దిగా పుంజుకోవడం జరుగుతుంది. 48 గంటల కేసీఆర్ పైన ప్రచార నిషేధం జరిగింది కదా, ఆ ప్రచార నిషేధం జరిగినప్పటి నుంచి కొద్దిగా పుంజుకోవడం జరుగుతుంది. కాకపోతే కాంగ్రెస్ బలం తగ్గే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే పైన మోడీ ఉన్నాడు, కింద కేసీఆర్ ఉన్నాడు, మధ్యలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన లేదు. ఇక్కడ పోటీలో మాత్రం ఈ కేసీఆర్ వ్యవహారాలు చేయడం వల్ల కాంగ్రెస్ బలాలు తగ్గే